2024 అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. విజయం దక్కించుకోవాలని భావిస్తున్న వైసీపీ, టీడీపీ, జనసేన కూటమిలకు పథకాలు అనేవి అత్యంత కీలకంగా మారాయి. ఏపీ అభివృద్ధి నినాదాన్ని వినిపించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తున్నప్పటికీ ఏపీలో పథకాలపై ప్రజల నాడి గట్టిగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అభివృద్ధి నినాదంతో పాటు పథకాలు దృష్టి పెట్టాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా తాము పథకాలు ఇస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలోనూ స్పష్టత ఇస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించుకోవాలంటే పథకాలు ఏ మేరకు పనిచేస్తాయి, పథకాలే గెలుపుని శాసిస్తాయా అన్నది ప్రశ్నార్థకమే. అయినప్పటికీ వైఎస్ జగన్ మాత్రం పథకాలని ఎరగా చూపించి రేపు సాధించాలని ప్రయత్నం ముమ్మరం చేశారు. అయితే టీడీపీ, జనసేన కూటమి బీజేపీతో జతకట్టాలని భావిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఉచితాలకు వ్యతిరేకం కావడంతో ఎలాంటి పథకాలను వీరు ప్రకటించే అవకాశం ఉందన్నది కూడా ఆసక్తిగా మారింది. అటు తెలంగాణ, కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పథకాల విషయంలో ఏపీలో అన్ని పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అయితే విజ్ఞత కలిగిన ప్రజలు అభివృద్ధిని ఆశిస్తారా లేదా పథకాల విషయంలో మొగ్గు చూపిస్తారా అన్నది వేచి చూడాల్సిన ప్రశ్న.